సో యాదగిరి గారు, ప్రతిపక్షంలో ఉన్న 39 సీట్లతో అఫ్కోర్స్ ఇద్దరు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. బట్ ఓకే, ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రజల తరపున పోరాడతాము అన్నట్టుగానే అటు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉన్నాము. వాళ్ళు ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నారో అవి నెరవేర్చట్లేదో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తాము, తద్వారా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు మేమే సాధిస్తాం. ఇవన్నీ కూడా రోజు మాట్లాడుతూనే ఉన్నారు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆ లోపల చేయరు. ఒకవేళ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ గారు అంటున్నారు. సో ఎందుకు ఈ స్థాయి విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగానే చూస్తాం, కానీ రాజీనామాల దాకా ఎందుకు వెళ్తున్నారు అనేది, ఒకవేళ చెయ్యకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రాజీనామా చేస్తారా అని కూడా అడుగుతున్నారు ఆయన. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ యోయోటి ప్రేక్షకులు నమస్కారం. ఈ సవాల్ ఎందుకు వచ్చిందంటే ముందుగా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే వచ్చింది. కాంగ్రెస్ పార్టీనే మేము ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాము, మేము ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించినప్పుడు, చేయకపోతే ఏంటి అన్నప్పుడు నేను ఆగస్టు 15 లోపు చేస్తాను, ఒకవేళ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా, రద్దు చేస్తారా అని చెప్పి చేస్తే రద్దు చేస్తారా అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. దానికి సమాధానంగా మీరు గతంలో ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, మీరు మాటలు నిలబెట్టుకునే వాళ్ళు కాదు, మీరు డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము అని చెప్పి అనేక గతంలో మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. గృహ మహిళలకు 2,500 ఇస్తాము, మహిళల పెన్షన్లు 2,000 నుంచి 4,000 చేస్తాము, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి అనేక రకాల అబద్ధపు హామీలతోటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలను మాయలో పడేసి ప్రలోభపెట్టి వీళ్ళు చెప్పిన మాయమాటలకు తోటి ఒక్కసారి ఏదైనా మార్పు జరుగుతుందేమో, ఇంకా అంతకంటే మెరుగ్గా ఏమైనా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన దాన్ని తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిర్రో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించక ముఖ్యమంత్రి గారు ఎంతసేపు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని గతంలో ఏం జరిగింది అనేక రకాలుగా బదనాం చేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ కేసీఆర్ గారినే టార్గెట్ చేస్తారు. కానీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల మీద వాళ్ళు ఎక్కడ చిత్తశుద్ధితోటి పనిచేస్తలేరు. మీరు మీ పార్టీని రద్దు చేశారు అన్నప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు ఆయనకు సవాలుకు ప్రతి సవాల్ ఖచ్చితంగా వేసారు. రేపు శుక్రవారం నాడు 10 గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవూరుల స్తూపం దగ్గరికి మీరు రండి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తున్నా, 6 గ్యారంటీలు నేను అమలు పరుస్తున్నా, నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని ఉండు అని చెప్పేసి సవాల్ విసిరిండు. దానికి ఖచ్చితంగా నేను వస్తున్నా, మీరు రేపు 10 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరికి రండి. ఆయన ఎక్కడ పోయినా కూడా మెదక్ దగ్గర పోతే మెదక్ చర్చి మీద ప్రమాణం చేస్తాడు, భద్రకాళి మీద ప్రమాణం చేస్తాడు, జోగులాంబ మీద ప్రమాణం చేస్తాడు, వరంగల్ పోతే 1000 స్తంభాల గుడి మీద సమ్మక్క మీద ప్రమాణం చేస్తాడు, యాదగిరి గుట్ట పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి నేను ఇచ్చిన 6 గ్యారంటీలను నేను అమలు పరుస్తాను, రైతు రుణమాఫీ చేస్తాను 15 లోపు అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు కదా. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు బాగానే ఉంది, అంతకంటే ముందు మనకు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసిరో అమరవీరుల స్తూపం దగ్గర మనం ప్రమాణం చేద్దాం. మీరే కాదు నేను కూడా వస్తా, నా రాజీనామా పత్రం తీసుకొని నేను వస్తాను, మీరు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రం తీసుకొని రండి. అమరవీరుల స్తూపం దగ్గర మనం రాజీనామా చేద్దాం, ప్రమాణం చేద్దాం, అమరవీరుల స్తూపం మీద ప్రమాణం చేద్దాం. నేను ప్రమాణం చేస్తా, రేపు మీరు ఆగస్టు 15 లోపు మీరు ఈ రుణమాఫీ చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. రేపు దాని తర్వాత కూడా ఉప ఎన్నికలు వస్తే నేను ఈ 5 సంవత్సరాల దాకా నేను పోటీ చేయను అని చెప్పేసి హరీష్ రావు గారు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఒకవేళ చెయ్యకపోతే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి మీరు గవర్నర్కు లెటర్ రాయండి, నేను స్పీకర్కు లెటర్ రాస్తా అని చెప్పేసి మరి సవాల్ విసిరారు. దానికి ఇప్పటివరకు కూడా ఎలాంటి
స్పందన లేదు. దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మేము ఖచ్చితంగా ఆ సవాల్ను స్వీకరిస్తున్నాము. రేపు 11 గంటలకు మా నాయకుడు హరీష్ రావు గారు అక్కడికి వస్తుండు. మరి కాంగ్రెస్